హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆర్బిఎల్ ఛానల్. ఈరోజు వీడియో అలిపి కేరళ బ్యాక్ వాటర్ బోట్ షికార్ ఎంజాయ్ చేద్దాం. ఈ అలిపి బ్యాక్ వాటర్ బోట్ షికార్ 3 రకాలుగా ఉంటుందండి. తక్కువ బడ్జెట్లో చేయాలని కంటే అలిపి బస్టాండ్ దగ్గర ఉన్న డిటిపిసి ఫెర్రీ బోట్ జెట్టి నుంచి బయలుదేరవలసి ఉంటుంది. ఈ అలిపి పబ్లిక్ ఫెర్రీ నుంచి కుమారకం ప్యాసింజర్ కమ్ టూరిస్ట్ బోట్ ఎక్కాలి. ఈ బోట్ లోకల్ సిటీ బస్సులా ఉంటుంది. లోకల్ పీపుల్ ఈ బోట్స్ ద్వారానే వెళుతూ ఉంటారు. ప్రస్తుతం మనం షికారీ బోట్ ఎక్కడానికి వెళ్తున్నామండి. ఈ షికారీ బోట్ మేము స్టే చేసిన లాడ్జ్ వారే మాకు బుక్ చేసి పెట్టారు. సాధారణంగా లోకల్ పీపుల్ అలిపి నుంచి కుట్టనాడు వరకు వెళ్తూ ఉంటారు. అది ప్యాసింజర్ కమ్ టూరిస్ట్ బోట్ అయితే లోకల్ పీపుల్ క్రింది భాగంలోనే కూర్చుంటారు. టూరిస్టులు మాత్రం పై డెక్కలో కూర్చొని ప్రయాణం చేస్తూ బ్యాక్ వాటర్ అందాలను చూస్తూ ఎంజాయ్ చేస్తారు. 1 గంట ప్రయాణానికి 60 రూపాయలు ఛార్జ్ చేస్తారు. కైంకరీ దగ్గర దిగి అదే బోట్లో తిరిగి అలిపి వస్తారు. ఈ టూరిస్ట్ బోటు షికారీ మరియు హౌస్ బోట్లు వెళ్ళని ప్రదేశాలను కూడా వెళ్తుంది. 120 రూపాయలలో అలిపి బ్యాక్ వాటర్ అందాలను చూడవచ్చు. ప్రస్తుతం మనము షికారీ బోట్లో అలిపి బ్యాక్ వాటర్ అందాలను చూడడానికి వెళ్తున్నామండి. ఈ బోటు వారు మాకు 3000 రూపాయలు ఛార్జ్ చేశారు. అలిపి బస్టాండ్ సమీపంలోనే షికారీ బోట్స్ లభిస్తాయండి. వీళ్ళు మనిషికి 500 ఛార్జ్ చేస్తారు. మినిమం 3 గంటలు బుక్ చేయాలి. 6 మెంబర్స్ ఉంటే 3000 పే చేయాలి. మధ్యలో లంచ్కి ఆపుతారు. ఈ జర్నీ కూడా చాలా బాగుంటుంది. మేము 5గురం 3000 పే చేసాము. సుమారు 4 గంటలు అంతా తిప్పి చూపించారు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన ఎక్కువ మందికి చేరుతుంది. సబ్స్క్రైబ్ చేసి ప్రక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కొత్తగా చేసిన వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి.
చివరగా హౌసింగ్ బోట్స్. ఈ బోట్స్ 7,000 నుంచి 40,000 వరకు ఒక రోజుకు ఛార్జ్ చేస్తారు. టీ, టిఫిన్స్ మరియు లంచ్, డిన్నర్ వాళ్ళే సప్లై చేస్తారు. పగలంతా తిరిగి రాత్రి బోట్లోనే రెస్ట్ తీసుకోవాలి. ఈ హౌసింగ్ బోట్స్లో సింగిల్ బెడ్ రూమ్, డబుల్ బెడ్ రూమ్ ఉంటాయి. ఎవరికి కావాల్సిన చాయిస్ వారికి ఉంటుంది. మన చాయిస్ని బట్టి ఛార్జెస్ ఉంటాయి. నైట్ ఒక పర్టిక్యులర్ పాయింట్లో పార్క్ చేసి ఉదయం 9 గంటలకి మళ్ళీ బయలుదేరతారు. మొత్తానికి ఈ అలిపి బ్యాక్ వాటర్ షికారి అందాలు కాశ్మీర్కి మించి ఉన్నాయండి. షికారి బోట్ లంచ్కి ఇక్కడ ఆపారండి. ఈ హోటల్ దగ్గరే ఈ కృష్ణపక్షి ఉంది. పార్ట్ 2లో మరికొన్ని ప్రదేశాలు చూద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ స్మార్ట్ RBL ఛానల్.